హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మ్యామ్ ఈ మధ్య కాలంలో నేను చాలా మంది పెద్దవాళ్ళు కానివ్వండి, లైక్ సైకాలజిస్టులు కానివ్వండి, ఇలా చాలా మంది అంటున్న ఒక విషయం ఏంటంటే అప్ టు 10th వరకు చాలా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇంటర్లో డల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. దాన్ని తట్టుకోలేక అసలు స్టడీస్ మీద కంప్లీట్ ఇంట్రెస్టే పోతుంది వాళ్ళకి. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇటు పేరెంట్స్ కానివ్వండి, అటు స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది కొనసాగిస్తారు, చెప్పండి. స్టడీ చాలా ఇంపార్టెంటే, బట్ మన మెంటల్ టఫ్నెస్ ఇంకా ఇంపార్టెంట్. అది ఎవరైనా అవ్వచ్చు. అటు పేరెంట్స్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఫర్ చిల్డ్రన్ ఆల్సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెంటల్ యాప్టిట్యూడ్, మెంటల్ టఫ్నెస్ మనని లైఫ్ మొత్తం నడిపించాలి, అంతే కదా. ఇప్పుడు మనం కోల్పోయాము అంటే అది మళ్ళీ తిరిగి రావడం అనేది వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అది అంటే ఏంటి, వాళ్ళు 10th వరకు చదువుతున్నారు, బాగా చదువుతారు, అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నారు అనుకుందాము, అదొక ప్రెషరే కదా. రైట్. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ కానీ, ఇప్పుడు సపోజ్ సినిమా వాళ్ళని తీసుకుందాం కాసేపు, ఒక మూవీ చాలా, ఇప్పుడు ప్రభాస్ మూవీ అనుకుందాం, బాహుబలి చాలా పైకి వచ్చింది, తర్వాత ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద, ఈవెన్ ఫర్ ద డైరెక్టర్, ఈవెన్ ఫర్ ద మూవీ మేకర్స్ అండ్ ఫర్ ద హోల్ టీమ్ అనుకుందాం, ఎస్పెషలీ ద యాక్టర్స్. అంటే నెక్స్ట్ హిట్ దీనికన్నా, అంటే ఏదైనా మనం ఏమనుకుంటాం, కోరుకునేది దానికన్నా మించింది మనం చేయాలి అనుకుంటాం. అది వచ్చే వరకు ఏంటి, యాంగ్జైటీ, ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి. అది రావడానికి ఇమీడియట్గా వస్తుందా, తర్వాత వస్తుందా అని తెలియదు. సేమ్ వే ఇక్కడ మనం పేరెంట్స్ ఏంటంటే ప్రెషర్ పెడతాం పిల్లల మీద, నువ్వు ఫస్ట్ రావాలి అని. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుంది ఎవరు, మనమే కదా. ఏమని అలవాటు చేస్తాం, నువ్వు అన్నిట్లోనూ ఫస్ట్ రావాలి, అన్నిట్లో ఫస్ట్ వస్తేనే నీకు సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది. అంటే ఏంటి, డైరెక్ట్గా సెల్ఫ్ ఎస్టీమ్ మీద దెబ్బ కొడుతున్నాం మనం. ఓకే. చిల్డ్రన్ సెల్ఫ్ ఎస్టీమ్ మీద అంటే ఏంటి, వాళ్ళని ఏమనుకుంటున్నారు, వాళ్ళకని వాళ్ళ ఒపీనియన్ ఒకటి ఉంటుంది కదా, సెల్ఫ్ ఒపీనియన్, దాని మీద దెబ్బ కొడుతున్నాం. అంటే ఏంటి, నువ్వు ఇలా చేస్తేనే నువ్వు మంచివాడు, ఇలా చేయకపోతే నువ్వు మంచివాడు కాదు అనుకున్నావు కాసేపు. చాలా మంది చేస్తారు ఇది, నాట్ ఓన్లీ పేరెంట్స్, మనం ఫ్రెండ్స్లో చూస్తాము, నువ్వు ఇది చేస్తేనే నాకు మంచివాడివి, లేకపోతే లేదు, నువ్వు చేయకపోతే మంచివాడు కాదు, అంతే. వాళ్ళ ఇష్టాలు ఇంకేం ఉండవు అందులోకి రావట్టలేదు. యు నాట్ ఆస్కింగ్ ఫర్ అన్ ఒపీనియన్, యూర్ టెల్లింగ్ దెమ్. అంటే ఏంటి, నా ప్రకారం నువ్వు ఇది చేస్తే, నేను చెప్పింది చేస్తే నువ్వు మంచివాడు, లేకపోతే లేదు. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు అనమాట. బట్ అది మనం చేసేది, మనం స్టడీ గురించి మాట్లాడుతున్నాం కనుక తప్పక పిల్లల మీద ప్రెషర్ పెట్టేది మనమే. ఫస్ట్ ప్రెషర్, తర్వాత వాళ్ళే ప్రెషర్ తీసుకుంటారు. ఓకే. అదేంటి, హే స్టాక్ లాగా. అంటే ఏంటి, ఒక ఈవెన్ హే అంటే మనకి గడ్డి పరక అంటూ ఉంటాం. గడ్డి పరక మీద గడ్డి పరక వేస్తూ వెళ్తే ఏమవుతుంది, ప్రెషర్ వస్తుంది, తప్పక వస్తుంది. నువ్వు 10th వరకు, 10thలో ఏం చేస్తావు, వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ 10th. ఒక లెక్చర్ ఎప్పుడు రామా అంటాడు, నా కొడుకు అంటాడు, యూ గేవ్ ద మ్యాండేటరీ లెక్చర్ అంటూ ఉంటాడు అనమాట అందరికీ. ఎందుకంటే మా వాళ్ళు కూడా చెప్పారు 10th ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి. సో అదేంటి, మన కోరిక కరెక్టే, మనకి ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లల మీద, కానీ వాళ్ళు ఎంతవరకు ప్రెషర్ తీసుకోగలరో అది వాళ్ళకే తెలుసు. రైట్. సో అందుకోసం ఫస్ట్ సూచన ఏంటంటే, వాళ్ళు ప్రెషర్ పెట్టుకోకుండా చూడడం అనేది ఫస్ట్ సూచన. అదేంటంటే మనకి తెలుస్తుంది, మనం మాట్లాడినప్పుడు కూడా తెలుస్తుంది ఎలాగా, ఎంతవరకు పెట్టాలి అని. ఎందుకంటే ఒకసారి ప్రెషర్ తీసుకుంటే వాళ్ళకి వెళపరం అంటాం, తెలుసు కదా, వెళపరం అనేది ఒక వర్డ్. అంటే స్వీట్స్ ఎక్కువ తింటే ఏమవుతుంది, తినబుద్ధి అవ్వదు, 2 రోజులు తినో. స్వీట్స్ ఎక్కువ తింటే ఒక రోజు తింటేనే అసలు అది చాలా తిన్నాం అనుకో, ఏమవుతుంది, స్వీట్కి వెళపరం వస్తుంది. అంటే ఏంటి, ఇంకా దాని మీద విరక్తిలాగా వస్తుంది అనమాట. సేమ్ థింగ్ అన్నిటికీ అంతే కదా మరి. అందులో చిన్నపిల్లలు కదా మనం మాట్లాడుకునేది. 10th అంటే ఫార్మేటివ్ ఏజ్, 12-13 years. రైట్. సో ఫార్మేటివ్ ఏజ్లో వాళ్ళకి మనం ఎక్కువ యాంగ్జైటీ, ప్రెషర్ పెడితే ఏమవుతుంది, వాళ్ళు తీసుకోలేరు కదా. ఎంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో. అంత ప్రెషర్ పెట్టకూడదు. స్టడీ ఈజ్ ఇంపార్టెంట్, ఐఎమ్ నాట్ సేయింగ్ నో. అది సంవత్సరం అంతా చదివితే అప్పుడు ఎగ్జామ్ రాస్తాం. సో సంవత్సరం అంతా ప్రెషర్ పెట్టాలి, కానీ ఎగ్జామ్ ముందు ప్రెషర్ పెట్టద్దు. రెండోది, సో ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే ఆడుతూ పాడుతూ ఏదైనా సాగాలి. మన ప్రీవియస్ జనరేషన్స్ అంతా అవే చేశారు. అవును.
అంటే ఆడుతూ పాడుతూ ఉంటే ఏంటంటే అది కష్టం తెలియదు అని చెప్పడానికి. అంటే కష్టపడకుండా ఏదైనా చేస్తే అదేంటంటే ఈజీగా మనకు వస్తుంది కూడా. ఎక్కువ ప్రెషర్ పెట్టుకుంటే అంత ఈజీగా మనకి రాదు. 10th వరకు బాగా చదివిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. తల్లులు, తండ్రులు కొట్టడం వరకు, నేను అనేది కొట్టడం వరకు వెళ్ళి ఓకే. బాగా కొట్టి చదకబాది వాళ్ళు మార్క్స్ తెచ్చుకున్నారు. తర్వాత ఇంట్లో కూర్చున్నారు. ఓకే. అసలు కొట్టడం అయితే అసలు ఇప్పుడు స్కూల్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ లేదు మేడం, ఇప్పుడు స్కూల్స్ తగ్గిపోయాయండి. దానికి కేసులు పెట్టదో అనేస్తున్నారు పేరెంట్స్ కూడా. అదొక అంటే కొంచెం గట్టిగా గదితేనే కొద్దిగా ఒక చిన్న చెంపదెబ్బ తల్లిదండ్రులు వేస్తే పడే పిల్లలు స్కూల్లో టీచర్ వేయగానే అదొక రాంగ్ కిందకి చాలా చాలా ఎగ్జైట్ అయిపోయి పేరెంట్స్ కి చెప్పేసి వాళ్ళు కేసుల దాకా వెళ్ళిపోయి నేనైతే చాలా వెళ్తాయి. సందర్భాలు చూసాను. అవి కొన్ని కేసెసే కదా. ఇప్పుడు ఉమ్. ఒక క్లాస్ లో 80 మంది ఉంటున్నారు. ఇదివరకు 20 మందో 30 మందో ఉండేవాళ్ళు. అవును. 40 మ్యాక్స్ అనుకుందాం ఒకసేపు. ఇప్పుడు 60 అంతమంది 70. ఎలా కంప్లైంట్ చేస్తారు? ఉమ్. జరిగే ఎక్కడ జరుగుతోంది. ఉమ్. ఎందుకంటే నాకు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. రైట్. సో జరిగే చోట జరుగుతోంది. స్కూళ్ళు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఏంటి, స్కూళ్ళు కూడా ఒక ఫ్యాక్టరీ కింద అయిపోయింది. అంటే మనం మెషిన్స్ ని తయారు చేస్తున్నాం, రైట్. మనుషుల్ని కాదు. ఓకే. నువ్వు మార్క్స్ తెస్తేనే మా స్కూల్ కి వాల్యూ. వాల్యూ ఇన్ ఎడ్యుకేషన్ కాదు, అదే నాకు స్టేటస్ సింబల్ అయిపోయింది. నాకు మార్క్స్ తెచ్చుకుంటేనే రైట్. నువ్వు నాకు ఈ స్కూల్ కి వాల్యూ ఇచ్చావు. నువ్వు డబ్బు తీసుకుంటావు స్టూడెంట్స్ దగ్గర, వాల్యూ కూడా అడుగుతావు. అండ్ ఆల్సో అలాగే ఏంటంటే రిక్రూట్ చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా చూస్తున్నాను, నా పిల్లలకు కూడాను బాగా చదివే పిల్లల్ని ఏంటంటే మా స్కూల్కి వచ్చేయండి, మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాం. రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది అది. సో అందరికీ ఏంటి ఉద్దేశం ఏంటి, మార్క్స్ వెరీ ఇంపార్టెంట్, ఓకే. చదువు కాదు, మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు, బట్టి కొట్టి కూడా తెచ్చుకోవచ్చు, అర్థం చేసుకునే తెచ్చుకోవచ్చు. సో ఇవి రెండు ఉన్నాయి. కానీ ఎక్కడ ప్రెషర్ ఉందో అక్కడ పిల్లలు పైకి రాలేరు. రైట్. ఇప్పుడు ఏదైనా సరే మనం మొక్కకు కూడా ప్రెషర్ పెట్టలేము. గంటకి నేను నీళ్లు పోస్తానంటే ఎట్లా, కాసేపు వదిలేస్తాం లేదా, కుళ్ళిపోతుంది అది అలా గంట. అంతే కదా. ఏదైనా అంతే కదా. మరి ఇప్పుడు ఏదైనా ఏంటి, ఓవర్ చేయడం, ఓవర్ థింకింగ్ కూడా అందుకని వద్దంటాం. ఓవర్గా చేయడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. రైట్. సో అలా ఓవర్కమ్ చేయాలి. వాళ్ళని వాళ్ళు ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే ఏదైనా అఫర్మేషన్ అంటే పేరెంట్సే ఫస్ట్ చేయాలి కదా. అంటే మై సన్ ఇస్ స్టడీయింగ్ అండ్ ఈజ్ వెరీ హెల్దీ, మెంటలీ హెల్దీ అనుకుంటే సరిపోతుంది. మెంటలీ హెల్దీ కూడా అనుకోకర్లే, ఈ స్టడీయింగ్ వెరీ వెల్ ఆర్ ఈస్ గెటింగ్ గుడ్ మార్క్స్, ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనుకోవడం అనేది ఒక షార్ట్ స్టేట్మెంట్, ఆఫర్మేషన్ చేసుకోవచ్చు ఇన్ ఎవ్రీథింగ్. అంటే ఎక్స్ట్రీమ్లీ వెల్ అంటే ఎవ్రీథింగ్ అనమాట, నాట్ ఓన్లీ స్టడీస్. బికాస్ అందుకనే ఏంటంటే మనకి ఇదివరకు స్కూళ్ళల్లో మనకి గ్రౌండ్స్ ఉండేవి. పీటీ అనేది ఒక క్లాసు, అవును, సోషల్ స్టడీస్ అనేది క్లాసు. ఇప్పుడేంటి ఫ్యాక్టరీస్. సో పిల్లలే ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలి చెప్పండి. ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ మై స్కూల్ అనుకుందాం సరిపోతుంది. ఓకే. ఐఎమ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అంతే. Right. ఎక్స్ట్రీమ్లీ వెల్ అంటే లేకపోతే స్కూల్లో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ద స్కూల్. హ్యాపీగా ఉన్నావు అంటే ఇంకేం కావాలి, ఆటోమేటిక్ అన్ని అన్ని వచ్చేస్తాయి అంతే. మనం విశ్వానికి ఏం పంపిస్తాం, విశ్వం మనకు అదే పంపిస్తుంది కదా. Right. హ్యాపీనెస్ మనం ఇచ్చాం అనుకున్నాం అనుకో, దట్ ఈస్ థాట్ ప్రాసెస్, అదే వస్తుంది మనకి. అంటే ఏంటి, ఈ సిచ్యువేషన్లో కూడా నేను బాగున్నాను అనుకోవడం అనమాట. ఓకే. సో చాలా బాగా చెప్పారు. సో అదండి, అఫర్మేషన్స్ తీసుకోవడం కానీ లేదా మనం ఏ విషయాన్నైనా ఎనీ ప్రొఫెషన్ లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా ఇష్టపడితే ఎంత కష్టాన్నైనా జయించవచ్చు. కష్టపడి చదివేదానికన్నా ఇష్టపడి చదవడం వలన పిల్లలు కూడా మంచి సక్సెస్ సాధిస్తారు. కాదని ఎవరన్నా అంటారా అంటే ఏ పేరెంట్స్ అనరు. వాళ్ళని ఇష్టాన్ని పెంచే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో ముందు దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ స్టడీస్ని కూడా అలా కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ నచ్చే వీడియో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్కి ముఖ్యంగా ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అవుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం, ఒత్తిడితో స్టడీస్ని కంప్లీట్గా మానేయడం కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి మనం పిల్లల్లో చూస్తూ ఉన్నాం. సో దాన్ని ఓవర్కమ్ చేయాలని ఈ వీడియో చేయడం జరిగింది. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా మేడంని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.